అరణ్యంలో మన్యం ప్రాంతంలో చెప్తాం కదా, దాదాపు 150 రకాలు ఆకుకూరలు ఉంటాయండి ఇక్కడ. అంటే సహజంగా పెరిగేవి. మన తోటకూర, చుక్కకూర, గోంగూర కాకుండా 150 రకాలు ఇక్కడ ఆకుకూరలు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. ఇది పులిచింత. పులిచింత ఎందుకన్నారంటే పుల్లగా ఉంటుందని, పుల్లగా బాగుంటుంది అన్నమాట. అందుకు పప్పులు వేసుకుంటారు. ఉట్టిది కూడా ఒక కూర వండుతుంది. ఉల్లిపాయని వేసుకుని కూర వండి తినచ్చు ఉంటుంది. అంటే ఉల్లిపాయ మామిడికాయ వండితే అంత టేస్ట్గా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ పులిచింత వేసి వండామనుకోండి అంత కమ్మగా బాగుంటుంది అనుకోండి. మామూలుగా పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది మామూలుగా ఇమ్యూనిటీ పెరుగుద్ది బాగా. అలాగే మంచి ఆకలి పుట్టేస్తుంది. మోషన్ విరోచనం ఫ్రీగా అయ్యేలా చేస్తూ ఉంటుంది ఈ పులిచింత కూర తింటే. మామూలుగా మనం వేసుకోవచ్చు, ఒక మొక్క వేసుకుంటే అలా కుండీలో వస్తూ ఉంటుంది, ఆకుకూరలాగా వేసుకు బాగుంటుంది. కానీ ఇక్కడ ఇంత వైల్డ్ ఇది, ఎక్కడ తెగ ఉంటుంది ఇక్కడ. ఇలా ఎన్నో ఆకుకూరలు ఉంటాయి ఈ ప్రాంతంలో. మామూలుగా ఉట్టాక తినేయచ్చు, బాగుంటుంది. చింతకాయ లేతకాయ తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చింతకాయలు తింటాం కదా లేతాయి, అలా ఉంటుంది పొలగా. సేమ్ చించిగురు ఎలా ఉందో అలాగే ఉంది. చించిగలా ఉంది కదా, అక్కడ పక్కన చించెట్టు ఉంది. ఆ చింతాకు తింటే చించిగురు సేమ్ చించిగురు ఒకేలాగా ఉంది. ఇది మామూలుగా ఏంటంటే నేను ఎండబెట్టేసి యాక్ పప్పులు వేసాం అనుకోండి పొలగా అయిపోద్ది, వాడుకోవచ్చు అనమాట. అలా చించలో ఉంటుంది, అది వేరే కూర. ఇది పులిచింత, పుల్లగా ఉంటుందని పులిచింత అంటారు. చిన్న మొక్క ఇది, బాగుంది ఆకుకూర. ఇది ఇఫోర్బియా హిర్టా, రెడ్ వారి నానుబాలు. ది లేటెక్స్ ఐ డిసీజెస్, ఐ రెడ్నెస్, బర్నింగ్, వాటరీ, ఐ ఇన్ఫెక్షన్స్ క్లియర్. ఓకే, లీఫ్ పప్పులో వేసుకుని తింటారు. పెయిన్ రిలీఫ్, కీళ్ళనొప్పులు తగ్గిపోతాయి. వండుకునే తిన్నారా సార్? అది తినచ్చు, ఎండిది రైస్ పౌడర్ తీసుకోవచ్చు. రెడ్ వారి నానుబాలు. ఇది సేఫ్, ఇది చప్పగా ఉంటుంది. ఇందులో ఏమైనా టాక్సిన్స్ ఏమి ఉండవు. వస్తాయి పాలు వస్తాయి. ఈ పాలు పెడతారు కంట్లో, పెడతారు. ఇది చాలా చల్లగా ఉంటుంది పెట్టుకుంటే. కంటి ఎరుపు అంటే ఇక్కడ ట్రైబ్స్ ఏం వాడతారంటే కంటి ఎరుపు, కళ్ళు నీరు కారడం, కళ్ళు ఏదైనా వాచిపోయినా అలాంటప్పుడు ఈ పాలు తీసుకొచ్చి కాటుకు పెట్టినట్టు పెడతారు. చల్లగా ఉంటుంది. 5 నిమిషాలు తగ్గిపోతాయి. ఇది పడుకుంటారు కాసేపు, తగ్గిపోతాయి. నెక్స్ట్ డే క్లియర్, చల్లగా ఉంటుంది. ఇది యాక్చువల్గా టాటూ, పచ్చబొట్టాకు, న్యాచురల్ టాటూ. ఇది పచ్చబొట్టాకు అంటారు. దీన్ని నల్లజీని కలిపి టాటూ వేస్తారు. ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆ టాటూ వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇందుకు పచ్చబొట్టాకు అంటారు. మా తెలుగులో పచ్చబొట్టు, ఇంగ్లీష్లో టాటూ. సరస్వతి ఆకు, బ్రహ్మి. ఇలా గట్లు వచ్చిందా, ఇదంతా కలెక్ట్ చేస్తే ఇది కూడా నీకు కొనేస్తాను. పచ్చిదే, మళ్ళీ ఎండి దక్కలేదు. కోసి ఉంది అంటే మా కూరడు వస్తారు, పట్టుకెళ్ళిపోతారు. మెమరీ పవర్ చెప్తారు. స్కిన్ డిసీజ్ బాగా తగ్గుతాయి. ఐరన్లో సరస్వతి లేహ్యం, సరస్వరిష్ట ఇలాంటివి చేస్తారు. అవి చాలా డిసీజ్లో వాడతాం. అందుకేంటంటే పచ్చిది మాండోకపర్ణి అని పిలుస్తారు. మాండోకపర్ణి ఇక్కడ ఏం చేస్తారంటే బంగాళదుంపని సరస్తాకు, లేతాకులు వేసి కూర వండుతారు. కూర వండి పెడతారు పిల్లలు. చాలా టేస్టీగా ఉంటుంది. మెమరీ పవర్ ఉంటుంది. ఇక్కడ బంగాళదుంప ఇది కలిపి కూర వండుతారండి. ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్. అవి పెడతారు పిల్లలకి, వాళ్ళందరూ తింటారు అన్నమాట. అందుకే షార్ప్గా ఉంటారు. అంటే మనది ఇక్కడిది కొంచెం బాగుంటుంది క్వాలిటీ. కింద ఉన్న పొలాల్లో మన పొలాల్లో అంతా ఎరువులు, పురుగు మందులు ఉంటాయి, చచ్చిపోతాం. మీ పాత భూమి ఎక్కడ మంచి భూమి, అక్కడ మంచిది కాదు. అది ఎరువులు వేస్తున్నాయి. అది పండించాలంటే 25 ఏళ్ళు ఆవును కట్టండి పని చేస్తుంది. ఇగో ఇక్కడ ఉంది, లైవ్ లో ఉంది. ఇక్కడ ఉంది, వేస్ట్ అయిపోతుంది. మీరు వచ్చి 10 రూపాయలు ఇస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి, మనకి ఆరోగ్యం వస్తుంది. ఎందుకు మన పట్టుకెళ్ళి అక్కడ పండించడం? వేస్ట్ అయిపోతుంది. తెలియదు ఏం చేయాలి పాపం వాళ్ళకి. మనకు కావాలి కేజీకి 100-200 ఇస్తాను చెప్పండి, కోసిస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఎడిషనల్ ఇన్కమ్. అలాంటివి చేయాలి మనం. దాన్ని మనం పట్టుకెళ్ళి చెత్త భూములు వేసి దాన్ని పాడు చేసుకుని అది తిని మన ఆరోగ్యం పాడు చేసుకుని. మీరు 15 ఏళ్ళు దాటి 25 ఏళ్ళు నా ఉద్దేశం అయితే, అప్పుడు కానీ అది వ్యవసాయం పనికిరాదు. కొన్ని భూములు అంటే 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కట్టిన ఆవులు అది పనికిరాదు. అంత దారుణంగా పాడు చేసాం మనం పొలాలని. ఇవన్నీ చచ్చిపోయాయి. ఇంకా ఇవి లేవు అసలు. ఇవన్నీ అక్కడ ఉండేవి. ఈ సరస్సాకులు అవి మన పొలాల్లో బీభత్సంగా ఉండేవి. సరస్సాకు, పొనగంటి కూర, నేల ఉసిరి, గుంటకల రాకు, కలుపు మొక్కలు తీసేవారు. అప్పుడు ఎంత కలుపు వచ్చేది. అది తీసి మళ్ళీ తీసి వండుకునేవారు. కలుపు మొక్కలు కూడా చక్కగా తీసుకుని
మునగాకు పప్పు, అవునండి పొన్నగంటి కూర, అవునండి గుంటకలక పచ్చడి పచ్చడి ఇలాంటివి తినేవారు. శాల గట్ల మీదే ఉండే మా చిన్న ఆ, పురుగు మందు కలుపు మందు కొడితే కలుపు మందుని తట్టుకునే రకాలు కనిపెడుతున్నారు. అది కలుపు మందు కొట్టేసి కెమికల్ తట్టుకునే రకాన్ని కనిపెడుతున్నారు వీళ్ళు.